అందరూ వేగవంతమైన ఏఐ చిప్లు, శక్తివంతమైన లు గురించి మాట్లాడుతున్నారు. కానీ మొత్తం ఏఐ విప్లవాన్ని ఆపివేసే ఒక నిశ్శబ్ద సంక్షోభం పెరుగుతోంది. అది ప్రాసెసింగ్ పవర్ కాదు, అది మెమరీ. మరియు ఈ షార్టేజ్ ఇప్పటికే ఇక్కడే ఉంది. ర్యామ్, స్టోరేజ్ కి కావాల్సిన డేటాని ఎక్కడ ఉంచాలి? ఇది నిజమైన అడ్డంకి. ఏఐ పురోగతిని నిజంగా ఆపేది ఏంటో తెలుసా? కేవలం సిపియు స్పీడ్ కాదు, మెమరీ సంక్షోభం. మనం ఒక సాధారణ యాప్ ఓపెన్ చేసినట్లు GPT-4 లాంటిని రన్ చేయడం కాదు. దాని మెదడులాగా పనిచేసేకి, ప్రతి సెకనుకు లక్షలాది గణనలు చేయడానికి ర్యామ్ నుండి డేటాను వేగంగా తీసుకోవాలి. ఇప్పటి మెమరీ బ్యాండ్ విడ్త్ ఈ భారీ దాహాన్ని తీర్చలేకపోతుంటే ఏఐ పురోగతి నెమ్మదిస్తోంది. మీ ఫోన్లోని ఏఐ సిస్టమ్స్ కూడా ఇదే సవాల్ను ఎదుర్కొంటున్నాయి. మన ఇప్పటి ఏఐ మోడల్స్ కావాల్సిన మెమొరీ కంటే తర్వాతి జనరేషన్కి దాదాపు 10 రెట్లు ఎక్కువ మెమొరీ అవసరమవుతుంది. ఇది మీ ఫోన్లోని ర్యామ్ లాగా కాదు, గిగాబైట్ల స్కేలులో ఉంటుంది. ప్రతి మెరుగైన, స్మార్ట్గా ఉండే ఏఐ వెనుక ఈ భారీ మెమొరీ ఖర్చు దాక్కుంటోంది. అందుకే మీ రొటీన్ ఏఐ ఫీచర్లు కూడా ఈ మెమరీ వాల్ తో బాధపడే అవకాశం ఉంది. చివరికి ఇది ఒక ఫిజికల్ ప్రాబ్లం. మన ప్రస్తుత జీపీయూ మరియు ర్యామ్ చిప్లను ఎంత ఎక్కువ మెమరీకి కనెక్ట్ చేయగలమో దానికి ఒక హార్డ్ లిమిట్ ఉంది. ఏఐ మోడల్స్ పెరిగే కొద్దీ వాటికి అవసరమైన డేటాను ఈ చిన్న విండో ద్వారా పంపడం సాధ్యం కాదు. అందుకే మన ఫోన్లు లేదా స్మార్ట్ స్పీకర్లు ఇంత పెద్ద ఏఐని ఇప్పటికే రన్ చేయలేకున్నాయి. ఏఐ వర్ధమానానికి కీలకమైన మెమరీ తయారీ. ఇంత కష్టమెందుకు? ఈ ఏఐలకు కావలసిన ప్రత్యేకమైన హెచ్బీఎం మెమరీని తయారు చేయడం అంత సులభం కాదు. దీనికి వేరే కర్మాగారాలు, వేరే యంత్రాలు కావాలి. ఈ కొత్త ఫ్యాక్టరీలను నిర్మించడానికి సంవత్సరాలు పడుతుంది. అందుకే మనం చేస్తున్న ఏఐ డిమాండ్కు ఈ సరఫరా వేగం సరిపోలడం లేదు. మన ఫోన్లు, సర్వీసెస్ ధరలు ఇంకా పెరగడానికి ఇది ఒక కారణం. చిప్లు తయారీ చేసే ఈ మహాగా యంత్రాలు ఒక్కటే. మనకి కావాల్సిన ఏఐలు మరియు మెమొరీ చిప్స్ రెండూ ఇవే తయారు చేస్తాయి. ఇది తీవ్రమైన పోటీని సృష్టిస్తోంది. కంపెనీలు ఎక్కువ ర్యామ్ చిప్స్ తయారు చేస్తే అదే సమయంలో ఏఐ ప్రాసెసర్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇదే వర్తమాన సంక్షోభం. మీ రోజువారీ ఎలక్ట్రానిక్స్ ధరలు మరియు లభ్యతకు ఇది ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అదేంటంటే, ఈ ఏఐ చిప్స్ తయారీకి కావాల్సిన అత్యాధునిక లిథోగ్రఫీ మెషీన్లు కేవలం కొన్ని దేశాల్లోనే నిర్మించబడతాయి. ఇప్పుడు ఈ దేశాల మధ్య ఉన్న వాణిజ్య పోరాటాలు, ఎక్స్పోర్ట్ నియంత్రణలు వల్ల ఈ క్రిటికల్ యంత్రాలు సరఫరా చేయడం చాలా కష్టమైంది. అందుకే మన ఫోన్లు, ఏఐ సర్వీసెస్ ధరలు పెరగడానికి ఇది ఒక కారణం. ఏఐ, జీపీయూ లేదా ర్యామ్ కాదు. ఇక్కడ నిజమైన సమస్య ఏంటో చూడండి. ఇప్పటినుంచి వచ్చే ఏఐ స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్ల గురించి ఆలోచిస్తే వాటి సప్లై చాలా పరిమితంగా ఉండే అవకాశముంది. ఎందుకంటే ప్రతి డివైస్లో ఈ శక్తివంతమైన ఏఐ చిప్లు మరియు ఎక్కువ ర్యామ్ అవసరం. ఈ మెమరీ సమస్య వలన ఈ గ్యాడ్గెట్లు అరుదై ధరలు పెరిగిపోవచ్చు. మీరు త్వరగా అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే ఇది ఒక పెద్ద సవాలుగా మారవచ్చు. మీరు ఇప్పుడు ఉచితంగా ఉపయోగిస్తున్న చాట్జీపీటీ వంటి ఏఐ సేవల గురించి ఆలోచించండి. వాటికి అవసరమైన గిగాబైట్ల జీపీయూ ర్యామ్ ధరలు పెరిగితే ఈ ఖర్చు నేరుగా మీకు తగలడం ఖాయం. ముందుకు ఈ మెమరీ సంకటం వల్ల అనుభవం మారవచ్చు. ప్రీమియం సబ్స్క్రిప్షన్ ధరలు పెరగడం లేదా ఉచిత పరిమితులు తగ్గడం సంభవించొచ్చు. రాబోయే భవిష్యత్తులో స్వయంచాలక కార్లు, స్మార్ట్ రోబోట్లు అనేది కేవలం ఏఐ సాఫ్ట్వేర్ మాత్రమే కాదు. ప్రతి సెకను లక్షలాది సెన్సార్ డేటాను ప్రాసెస్ చేయాలి. ప్రస్తుత మెమరీ, జీపీయూ పరిమితులు వాటి నిర్ణయాలు తీసుకునే స్పీడ్నే నెమ్మది చేస్తున్నాయి. అంటే మీరు ఎదురు చూస్తున్న ఆ డ్రైవర్లెస్ కారు లేదా స్మార్ట్ ఫ్యాక్టరీ మరో దశకు వెళ్లడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు. ఏఐ ఫ్యూచర్ నిజంగా జీపీయూలలో కాదు,
మెమరీ బ్యాటిల్ ఫీల్డ్లో ఖరీదైన యుద్ధం జరుగుతోంది. ఏఐ ప్రగతికి మెమొరీ ఇప్పుడు పెద్ద అడ్డంకి. దీన్ని చూసి ఎన్విడియా సంప్రదాయ సప్లయర్లపై ఆధారపడటం మానేసింది. వారి స్వంత జీపీయూ మరియు ర్యామ్ సొల్యూషన్లను డిజైన్ చేస్తున్నారు. ఇది వారికి వేగం మరియు సామర్థ్యంలో పెద్ద ప్రయోజనం ఇస్తుంది. కాబట్టి మీ రాబోయే ఫోన్ లేదా ఏఐ సర్వీస్ ఎలా పనిచేస్తుందో నిర్ణయించే యుద్ధం ఇదే. ఈ మెమరీ యుద్ధంలో యాపిల్ మరియు గూగుల్ వంటి దిగ్గజాలు ఇప్పటికే ముందు ఎత్తుగా నిలిచాయి. వారు ప్రత్యేక కాంట్రాక్టుల ద్వారా సంవత్సరాలు ముందుగానే హెచ్బీఎం మరియు ఎక్కువ ర్యామ్ కలిగిన చిప్ సప్లైని లాక్ చేసుకుంటున్నారు. దీని అర్థం ఏమిటంటే మీ రాబోయే ఐఫోన్ లేదా పిక్సెల్లో ఏఐ ఫీచర్స్ మీకు ముందుగా వస్తాయి. కానీ చిన్న ప్లేయర్స్ కోసం ఈ మెమరీ ఖరీదు ఆకాశాన్ని ముట్టుతుంది. మీ రాబోయే స్మార్ట్ ఫోన్ లేదా ఏఐ సర్వీస్ ఎంత స్మార్ట్గా ఉంటుందో ఇప్పుడు ఇక్కడే నిర్ణయమవుతోంది. శాంసంగ్ మరియు ఎస్కే హైనెక్స్లు పూర్తిగా కొత్త రకమైన మెమొరీను రూపొందించే పోటీలో ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఏదైనా ఫ్యాక్టరీలో లేదు, కానీ లో డిజైన్ స్టేజ్లో ఉంది. ఈ పోరు గెలిచేవారు మొత్తం ఏఐ ఇండస్ట్రీ యొక్క స్పీడ్ మరియుని నియంత్రించే అవకాశం ఉంది. మీ ఏఐ సేవలు నెమ్మదిగా మారడానికి ఇదే కారణం. జీపీయూ లేక ర్యామ్ కాదు, ఇక్కడ నిజమైన సమస్య భిన్నంగా ఉంది. మీ తదుపరి ఏఐ స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్ గురించి ఆలోచించండి. మెమరీ సంకటం వల్ల ఈ పరికరాలు చేసే మ్యాజిక్, రియల్ టైమ్ ట్రాన్స్లేషన్, అడ్వాన్స్ ఫోటో ఎడిటింగ్ చాలా ఖరీదైన జీపీయూ మరియు ర్యామ్ అవసరం. కాబట్టి అదే సామర్థ్యాలకు మీరు ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది, లేదా కంపెనీలు ఆ ఫీచర్లను తీసివేస్తాయి. మీ అనుభవం నేరుగా ప్రభావితమవుతుంది. మీరు ఎదురుచూస్తున్న ఆ ఏఐ ఫీచర్లు, ఆ రియల్ టైమ్ ట్రాన్స్లేషన్, స్మార్ట్ అసిస్టెంట్ లేదా ఫోటో ఎడిటింగ్ యాప్, వాటికి భారీ మెమరీ కావాలి. మెమరీ కొరత వలన డెవలపర్లు ఈ ఫీచర్లను సింపుల్ చేయవలసి వస్తుంది లేదా పూర్తిగా వాయిదా పడతారు. కాబట్టి మీ ఫోన్ లేదా సర్వీస్లో ఏఐ సామర్థ్యాలు మీ అంచనాల కంటే నెమ్మదిగా వస్తాయి. మనం ఎదురుచూస్తున్న సూపర్ స్మార్ట్ ఏఐ అంటే ఏజీఏ మీ జీవితకాలంలో వచ్చే అవకాశం తగ్గిపోతుంది. దీనికి కారణం ఇప్పటి జీపీయూ మరియు ర్యామ్ పరిమితులు. ఈ మెమరీ సమస్య పరిష్కారానికి సంవత్సరాలు పట్టవచ్చు. అంటే మీ ఫోన్లో లేదా ఆసుపత్రిలో నిజమైన మానవ సమానమైన ఏఐ సహాయకుడిని చూడడానికి ఇంకా చాలా కాలం పొదుతుంది. మీరు ఎదురుచూస్తున్న ఏఐ సంకటం నుండే కొత్త అవకాశాలు పుడుతున్నాయి. ఈ మెమొరీ సంక్షోభం వల్లనే మ్రమ్ మరియు రిఆర్ఏఎం లాంటి పూర్తిగా కొత్త మెమొరీ టెక్నాలజీలకు ఇప్పుడు భారీ పెట్టుబడులు వస్తున్నాయి. మీ రాబోయే స్మార్ట్ ఫోన్లో ఇవి బ్యాటరీ లైఫ్ చాలా పెంచొచ్చు. లేదా మీ ఇంటి ఏఐ అసిస్టెంట్ త్వరగా మరింత స్మార్ట్గా పనిచేస్తుంది. ఈ సవాళ్లే ఇలా కొత్త అవకాశాల దారి తీస్తున్నాయి. ఇక్కడే ఆసక్తికరమైన మార్పు వస్తోంది. మెమరీ బంధాలు సాఫ్ట్వేర్ని రాణింపు చేస్తున్నాయి. మీ తదుపరి స్మార్ట్ ఫోన్ లేదా ఏఐలో కేవలం శక్తివంతమైన జీపీయూ కంటే తెలివైన సాఫ్ట్వేర్ ఎక్కువ విలువైందిగా మారుతుంది. హార్డ్వేర్ ఖర్చులు పెరిగినప్పుడు కోడ్లోని ప్రతి లైను ఇప్పుడు బంగారం వలె విలువైంది. అయితే ఇదే ఒక పెద్ద అవకాశాన్ని తెరుస్తోంది. మెమొరీ కన్స్ట్రెయింట్ వల్ల పరిశోధకులు చిన్న, ఎఫిషియెంట్ ఏఐ మోడల్స్పై దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు ఈ కాంపాక్ట్ మోడల్స్ మా స్మార్ట్ ఫోన్స్ లాంటి డివైసెస్లో కూడా పవర్ఫుల్ ఏఐ ఫీచర్స్ ని రన్ చేయగలుగుతున్నాయి. అంటే మీ రోజువారీ జీవితంలో ఏఐ యొక్క ప్రయోజనాలు ఇంకా వేగంగా, సులభంగా చేరుకోబోతున్నాయి. ఏఐ ప్రగతికి మెమరీ కొరతే ప్రధాన అడ్డంకి. శక్తివంతమైనలు కూడా ఈ సమస్యను పరిష్కరించలేవు. ఈ మురికి మన డివైస్ల ధరలు, ఏఐ సేవల ఖర్చు మరియు కొత్త ఆవిష్కరణల గతినే ప్రభావితం చేయనుంది. కాబట్టి తర్వాతి టెక్ పరికరం కొనుగోలు చేసేటప్పుడు దాని మెమరీ స్పెసిఫికేషన్స్పై గమనించండి. ర్యామ్ మరియు స్టోరేజ్ ఎప్పటికంటే ఇప్పుడు మరింత కీలకమైనవి. వీటిని పట్టించుకోండి.